హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమత అకాడమీ. దిస్ ఈజ్ మమత. మనం ఈరోజు వచ్చేసి బయాలజీకి సంబంధించిన టాపిక్ అయితే ఒకటి చూద్దాము. ఇది 8th క్లాస్లోదనమాట. మానవుల్లో సూక్ష్మజీవులు అంటే మానవుల్లో మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల కలిగే వ్యాధులు ప్లస్ మొక్కల్లో కలిగే వ్యాధులు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం మానవుల్లో సూక్ష్మజీవుల వల్ల ఏ ఏ వ్యాధులు కలుగుతాయి, వ్యాధి పేరేంటి, ఆ వ్యాధి కారకం, వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, దాని యొక్క నివారణ పద్ధతులు అంటే మనం దాన్ని తగ్గించుకోవడానికి ఏ పద్ధతులు ఫాలో అవుతాం, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ వ్యాధి పేరు వచ్చేసి క్షయవ్యాధి, టీబీ అంటాం కదా, అదన్నమాట. క్షయవ్యాధి కారకం వచ్చేసి బ్యాక్టీరియా వల్ల మనకి క్షయవ్యాధి కలుగుతుంది. ఇది ఎలా వ్యాపిస్తుందంటే గాలి ద్వారా, ఎయిర్ త్రూ. ఓకేనా. దీని యొక్క నివారణ పద్ధతులు వచ్చేసి టీకాలంటే మనకి క్షయవ్యాధికి టీకా వచ్చేసి బీసీజీ. ఓకేనా. బీసీజీ. రోగి ఉపయోగించిన సామాగ్రి టవల్స్, చేతి రుమాలు, గ్లాసులు ఉపయోగించరాదు. ఓకేనా. ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మసూచి అన్నమాట. మసూచి వ్యాధికారకం వచ్చేసి వైరస్. అంటే మసూచి అనేది మనకి వైరస్ వల్ల వ్యాపిస్తుంది. ఇది వ్యాపించే విధానం గాలి ద్వారా. నివారణ పద్ధతులు వచ్చేసి టీకాలు, వర్టిసెల్లా. నెక్స్ట్ తట్టు, గవద బిళ్ళలు వచ్చేసి వైరస్ వల్ల వ్యాపిస్తాయి. ఇది వ్యాపించే విధానం కూడా గాలి ద్వారా, అంటే త్రూ ద ఎయిర్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ దీనికి ఉన్న టీకా ఏంటంటే ఎంఎంఆర్ టీకా అన్నమాట. నెక్స్ట్ మనకి పోలియో ఇచ్చారు. పోలియో వైరస్ వల్ల వస్తుంది. ఓకేనా. పోలియో కూడా వైరల్ డిసీజ్ అని చెప్పొచ్చు. ఇది ఎలా వ్యాపిస్తుందంటే గాలి మరియు నీరు ద్వారా పోలియో అనేది మనకి వ్యాపిస్తుంది. పోలియోకి మందు వచ్చేసి పోలియో చుక్కల వైరస్, ఓపీ అంటే ఓరల్ డ్రాప్స్ అన్నమాట. పోలియో చుక్కలు మనకి ఫస్ట్లో వచ్చేసి పోలియోకి ఇంజెక్షన్స్ ఉండేవి, తర్వాత అవి డ్రాప్స్గా చేంజ్ చేశారనమాట. ఓకేనా. నెక్స్ట్ స్వైన్ ఫ్లూ కూడా మనకి వైరస్ వ్యాధి. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. దీని యొక్క నివారణ చర్యలు వచ్చేసి టీకాల ద్వారా దీన్ని మనం నియంత్రించవచ్చు. నెక్స్ట్ కలరా మరియు టైఫాయిడ్. కలరా లేదా టైఫాయిడ్ ఇది బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. దీనికి ఈగ వాహకంగా పనిచేస్తుంది. కలరా, టైఫాయిడ్ బ్యాక్టీరియాని ఈగ అనేది క్యారీ చేస్తుంది అన్నమాట. నివారణ పద్ధతులు వచ్చేసి వ్యక్తిగత పరిశుభ్రత, అంటే మనల్ని మనం క్లీన్గా ఉంచుకోవడం, రక్షిత మంచినీరు, మరిగించిన నీరు తాగడం వల్ల ఈ వ్యాధిని రాకుండా చూసుకోవచ్చు. నెక్స్ట్ మలేరియానే చలి జ్వరం అని అంటాం. మలేరియా ఎలా వ్యాపిస్తుంది అంటే ప్లాస్మోడియం ద్వారా మనకి మలేరియా అనే వ్యాధి వ్యాపించడం జరుగుతుంది. దీని యొక్క వ్యాధి కారకం వచ్చేసి ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా మలేరియా అయితే వస్తుందన్నమాట. నివారణ చర్యలు వచ్చేసి దోమతెరలు ఉపయోగించడం, దోమతెరలు కట్టుకోవడం, దోమలను పారద్రోలే రసాయనాలు, అంటే మనకి దోమల మందులు ఉంటాయి కదా, లైక్ ఆల్అవుట్ లాంటివి కావచ్చు, లేదంటే పంచాయతీ వాళ్ళు మనకి దోమల మందు కొట్టిస్తారు అప్పుడప్పుడు ఊరంతా, అట్లాంటిది కావచ్చు. ఏదైనా దోమలకు పారద్రోలే రసాయనాలు, కాయిల్స్ ఉంటాయి, మస్కిటో కాయిల్స్, వాట్ ఎవర్ ఇట్, అట్లాంటివన్నీ కూడా మనకి దోమల్ని పారద్రోలుతాయి. కాకపోతే అవి కెమికల్ యూజ్ చేసినవి కాబట్టి ఆల్అవుట్ కానీ మస్కిటో కాయిల్స్ కానీ అవి అంత మంచిది కాదు హెల్త్ పరంగా చూసుకుంటే. సో ఓకేనా. ఇంకొక పద్ధతి వచ్చేసి నీరు నిల్వ లేకుండా చూసుకోవడం. వాటర్ అనేది స్టోరేజ్ లేకుండా చూడాలి. పాడైపోయిన కుండల్లో, లేదంటే మన బైక్ పాడైపోయిన టైర్లలో ఇలా ఉంటాయి కదా, అవి లేకుండా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డెంగ్యూ అంటే వైరస్ వల్ల వ్యాపిస్తుంది. దీని యొక్క వ్యాధి కారకం వచ్చేసి ఎడిస్ దోమ. దీన్ని కూడా అంతే, దోమతెరలు ఉపయోగించడం, దోమను పారద్రోలే రసాయనాలను ఉపయోగించడం, నీరు నిల్వ లేకుండా చూడడం, ఇవన్నీ చేయాలన్నమాట. చికెన్ గున్యా ఇది వచ్చేసి వైరస్ వల్ల వ్యాపిస్తుంది, ఎడిస్ దోమ. ఓకేనా. దీనికి కూడా సేమ్ ఇవన్నీ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ మెదడు వాపు వ్యాధి, దీన్నే జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటారు. ఇది కూడా వైరస్ వ్యాధికారకం వల్ల వ్యాపిస్తుంది. ఆడ క్యూలెక్స్ దోమ అన్నమాట. దీన్ని వ్యాపించే విధానం ఏంటి అంటే ఆడ క్యూలెక్స్. నెక్స్ట్ డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్ బి, హిమోఫిలస్, ఇన్ఫ్లుయెంజా బి, ఇవన్నీ కూడా బ్యాక్టీరియా మరియు వైరస్ వల్ల వ్యాపించడం జరుగుతుంది. వ్యాధి వ్యాప్తి చెందే విధానం ఏంటంటే కలుషిత నీరు, అంటే పొల్యూటెడ్ వాటర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ప్రత్యక్ష పద్ధతి అంటే డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల కూడా కావచ్చు. ఓకేనా.
దీనికి టీకా లేదా నివారణ పద్ధతులు వచ్చేసి పెంటావాలెంట్ అనేది ఉంటుంది కదా, ఆ టీకా అనేది దీనికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం. ఇది వ్యాపించేదంటే బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది. కలుషిత నీరు మరియు ఆహారం ప్రత్యక్ష పద్ధతి ద్వారా వ్యాపిస్తుంది అనమాట. దీనికి కూడా టీకా నివారణ పద్ధతులు వచ్చేసి డిపిటి మరియు ట్రిపుల్ యాంటీజెన్. ఓకేనా. మనకి మొక్కల్లో వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి, మొక్కల్లో సూక్ష్మజీవుల ద్వారా ఎలా వ్యాధులు వ్యాపిస్తాయి అనేది కొన్ని చూసుకుందాం. మొక్కల్లో వచ్చే వ్యాధి సిట్రస్ కాంకర్ అనే వ్యాధి. ఆ వ్యాధిని కలుగజేసే సూక్ష్మజీవి వచ్చేసి బ్యాక్టీరియా అనమాట. సిట్రస్ కాంకర్ బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. అది ఎలా వ్యాపిస్తుంది అంటే త్రూ ద ఎయిర్, అంటే గాలి ద్వారా. నెక్స్ట్ వచ్చేసి చెరుకు ఎర్రకుళ్ళు తెగులు. ఇది వచ్చేసి మనకి శిలీంధ్రం వల్ల వ్యాపిస్తుంది అన్నమాట. వ్యాధి వ్యాపించే విధానం వచ్చేసి గాలి మరియు మొలకల ద్వారా. వేరుశనగలో టిక్కా తెగులు అంటాం కదా, ఇది కూడా మనకి శిలీంధ్రం ద్వారా వ్యాపించే విధానం వచ్చేసి గాలి మరియు విత్తనాలు అన్నమాట. ఓకేనా. త్రూ ద ఎయిర్ అండ్ త్రూ ద సీడ్స్. పొగాకులో మొజాయిక్ వ్యాధి, టొబాకో మొజాయిక్ డిసీజ్ అంటాం కదా, అదన్నమాట. ఇది వచ్చేసి మనకి వైరల్ డిసీజ్, అంటే వైరస్ వల్ల వ్యాపించే వ్యాధి. వ్యాధి వ్యాపించే విధానం వచ్చేసి కీటకాల ద్వారా వ్యాపిస్తాయి. ఈ పొగాకు మొజాయిక్ వైరస్ ఏదైతే ఉందో కీటకాల ద్వారా వ్యాపించడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వరిలో కాటుక తెగులు. ఇది మనకి శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది, గాలి ద్వారా, త్రూ ద ఎయిర్ అన్నమాట. వ్యాపించే విధానం వచ్చేసి గాలి ద్వారా. వ్యాధి కలిగించే సూక్ష్మజీవి వచ్చేసి శిలీంధ్రం. ఓకేనా. ఇవండి మనకి మొక్కలు మరియు మానవులు మరియు మొక్కల్లో సూక్ష్మజీవుల వల్ల వ్యాపించే వ్యాధులు అనమాట. ఇప్పుడు ఏదైతే మన ఈ చిన్న వీడియో ఉందో ఒక 5-7 minutes ఉంటుంది అంతే ఈ వీడియో. ఈ వీడియో నుంచి కంపల్సరీగా మనకి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకేనా. అంత ఇంపార్టెంట్ అనమాట, మిస్ కాకుండా చూసుకోండి.